శౌర్య ఆడియో ఫంక్షన్కి వచ్చిన మీ అందరికీ ఆశీస్సులు, నమస్కారాలు. దశరథ, ముందుగా మనం మాట్లాడవలసింది దర్శకుడు. పిక్చర్ సక్సెస్ అయినా ఫెయిల్ అయినా దర్శకుడిది బాధ్యత. దర్శకుడు ఈజ్ ద క్యాప్టెన్. దశరథ మా బ్యానర్లో ఒక పిక్చర్ కూడా చేశాడు, శ్రీ అని. తను ఒక మంచి దర్శకుడు, మంచి మనసున్నవాడు. తనకు ఏం కావాలో అది పిక్చర్లో వచ్చేంతవరకు, ఆ షాట్ ఓకేంతవరకు ఒప్పుకునేవాడు కాదు. చాలా కాలం తర్వాత నాకు ఆనందంగా ఉన్న విషయం ఏంటంటే, నేను ఏ క్యారెక్టర్లో మనోజ్ను చూడాలనుకున్నానో ఈ ట్రైలర్ చూస్తే అలా ఉంది దశరథ్. ఇది ఎగ్జాజరేషన్ కాదు. ఎంత హిట్ అవుతుందన్నది భగవంతుని ఆశీస్సులు. చాలా ఆనందించాను ఫస్ట్ టైం ఈ టీజర్ పంపించినప్పుడు. నాకు తెలుసు నువ్వు ఎటువంటి టాలెంట్ ఉందో, ఎంత నిగర్వు అంటే. కొంచెం టాలెంట్ ఉంటేనే అసలు ఏం ఉంటుందో ఉండదో తెలియదు, ఎలా మాట్లాడుతున్నారు, సినిమా పరిశ్రమ ఎలా అయిందో మీ అందరికీ తెలిసింది. కానీ యూఆర్ ఏ వండర్ఫుల్ డైరెక్టర్. నువ్వు ఎంతో గొప్ప స్థానాన్ని అలంకరిస్తావని నాకు నమ్మకం ఉంది. ఇది మామూలు విషయం కాదు. నువ్వు మా కుటుంబ సభ్యుడివి, నాకు ఒక తమ్ముడిలాగా. నువ్వు ఇంతకుముందు మన వాడు ఎవరో చెప్తుండే, తను చెప్తున్నాడు, మా డైరెక్టర్ శ్రీనివాస్, అంటే కుటుంబంలో నుంచి ఒక పొజిషన్కి వచ్చిన తర్వాత కుటుంబాన్ని మర్చిపోయే వాళ్ళు 98%. ఆ కుటుంబాన్ని మర్చిపోకుండా కుటుంబంలో ఉండి అన్నదమ్ములుగా పైకి తీసుకురావాలనే మనస్తత్వమే ఆ షిరిడి సాయినాథుడు నిన్ను కాపాడతాడు. ఈరోజు నువ్వు నీ తమ్ముడిని మ్యూజిక్ డైరెక్టర్గా చేశావు. నేనెవరిని నా తమ్ముడిని మ్యూజిక్ డైరెక్టర్గా చేయలేదు. నేనెవరికి వాళ్ళని కూడా సినిమా యాక్టర్లు అవ్వమని చెప్పలేదు. వాళ్ళుగా వచ్చారు, ప్రజలు ఆశీస్సులు. వేర్ ఈజ్ ద మ్యూజిక్ డైరెక్టర్? బెస్ట్ ఆఫ్ లక్. పాటలు వింటుంటే కమ్మగా ఉన్నాయి. ఏదో ఆడియో క్యాసెట్ ఫంక్షన్కి వచ్చాం కదా, అందరినీ అలా డబ్బా కొట్టి వెళ్ళాల్సిన అవసరం నాకు లేదు. పాటలు వింటుంటే కమ్మగా ఉన్నాయి. నిజంగా గొప్ప మ్యూజిక్ దర్శకుడు కావాలని మనసా వాచా కోరుకుంటున్నాను. అలాగే హీరోయిన్ నాకు పరిచయం లేదు ఈ జనరేషన్స్తో. చక్కగా ఉన్నావు, యూ లుకింగ్ వెరీ నైస్. దే యూస్ టు టెల్ ఓన్లీ నైస్గా ఉందని చెప్పాను కానీ ఇంకేం మాట్లాడలేదు. మాట్లాడకూడదు కూడా. మా ఎన్కౌంటర్ శంకర్ చెప్తున్నాడు, ఇక్కడ మా గోపాల్ కూడా ఉన్నాడు. కాబట్టి కొంతవరకు ఇప్పుడు అతని పక్కన హీరోయిన్గా చేస్తున్నప్పుడు నేనేమి సరసం ఆడకూడదు. నా పక్కన హీరోయిన్ చేస్తుంటే నేను సరసం ఆడచ్చు. రియలీ ఇట్ ఈస్ వెరీ గుడ్. యు ఆర్ గుడ్ లుకింగ్. బెస్ట్ ఆఫ్ లక్ ఫర్ యూ. అలాగే శివకుమార్ గారు, మీరు ఏ పార్టీయో నాకు తెలియదు కానీ మీ ఫోటోలు చూశాను. అంతమంది ముఖ్యమంత్రులతో మీరు చేస్తున్న సేవలు చూశాను. ఫస్ట్ టైం మీరు మా ఇంటికి వచ్చారు. ఆ రోజు చెప్పాను, ఏమండి మా అబ్బాయిని క్రమశిక్షణతో పెంచాను, కరెక్ట్ టయానికి వస్తాడు, కరెక్ట్గా చేస్తాడని. అది కరెక్ట్గానే విన్నాను. కాకపోతే నాకు ఒక్క విషయం తెలిసింది, అనుకున్నది బడ్జెట్ కంటే కూడా ఎక్కువ అయిందని నేను విన్నాను. బట్ డోంట్ వరీ, ఈ పిక్చర్ మంచి విజయాన్ని సాధిస్తుంది. డబ్బునే కాదు, మీకు మంచి కీర్తి ప్రతిష్టలు కూడా తీసుకొస్తుంది. అలాగే మీరు ఏ పార్టీలో ఉన్నప్పటికీ ఈ పిక్చర్ ద్వారా డబ్బు రావాలి. నెక్స్ట్ ఎలక్షన్స్లో మీరు ఎమ్మెల్యే అవ్వాలి. మీ గ్రామానికి మీ పార్టీకి దేశానికి మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని కోరుకుంటున్నాను. బెస్ట్ ఆఫ్ లక్. టోటల్గా యూనిట్లో ఉన్న సభ్యులందరికీ పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఆ షిరిడి సాయినాథుని ఆశీస్సులు ఈ సినిమాకు ఉంటాయని కోరుకుంటున్నాను. మనోజ్ కుమార్ గురించి మాట్లాడమంటే ఏం మాట్లాడతాం చెప్పండి? మన బిడ్డల గురించి పుస్తకాల్లో ఉంది, గ్రంథాల్లో ఉంది. మన బిడ్డల గురించి చాలామంది డబ్బాలు కొట్టుకుంటూ ఉంటారు. వాళ్ళ బిడ్డల గురించి 10 మందిలో డబ్బాలు కొట్టకూడదు. ఇంటికి వెళ్ళి భార్యతోనో, లేకపోతే వాళ్ళ బ్రదర్తోనో, లేకపోతే నా ఆత్మీయులతోనో, ఏమయ్యా మా బిడ్డ ఇలా చేశాడయ్యా, బ్రహ్మాండంగా చేశాడయ్యా అని చెప్పుకోవాలి. కానీ నేను ముందే చెప్పాను, శంకర్ చెప్పమంటే చెప్పాను, నేను ముందే చెప్పాను, దైవ సాక్షిగా
నాకు ఏ విధంగా కావాలి, మనోజ్ ఏ విధంగా యాక్ట్ చేస్తే ప్రజలు బ్రహ్మాండంగా బ్రహ్మరథం పడతారో ఆ విధంగా ఉంది ప్రతి ఫ్రేమ్లోనూ కూడా దశరథ్. రియలీ థ్యాంక్స్ టు యూ. రియలీ ఐఎమ్ వెరీ హ్యాపీ. ఈ పిక్చర్ మంచి విజయాన్ని సాధిస్తుంది. నా బిడ్డకే కాదు, నీకు, నిర్మాతకు, సాంకేతిక నిపుణులకి, ప్రతి ఒక్కరికి మంచి పేరు తెస్తుందని మనసావాచ కోరుకుంటూ థ్యాంక్ యూ మచ్ అండ్ బెస్ట్ ఆఫ్ లక్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎమ్మెల్యే గారు పేరు మర్చిపోయాను. ఐఎమ్ సారీ బ్రదర్. బాలకృష్ణ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ యువర్ బ్లెస్సింగ్స్ ఫర్ మై సన్.